శ్రీమాత్రే నమ. మిథున రాశి వారు ఈ వారం అంటే ఇంచుమించుగా ఈ వారం ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా రాశి అందే బుధగ్రహ సంచారం. ఈ బుధుడు స్వక్షేత్రగతుడై కేంద్రమందు ఉండడం వల్ల ఏంటంటే ఒక భద్ర మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది. అంటే బుధుడికి ఒక ప్రత్యేక హోదా లభించడం వల్ల ఎటువంటి కార్యక్రమాన్నైనా చాలా సమర్థవంతంగా ఎదుర్కొని దాన్ని మీరు సక్సెస్ చేయడం జరుగుతుంటుంది. మీలో ఉన్నటువంటి ఆలోచనలకి తెలివితేటలకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా 12వ స్థానంలో కుజగ్రహ సంచారం. ఒక విధంగా కుజుడు 12లో ఉన్నప్పుడు కొద్దిగా ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సడన్గా ఏదైనా ఇన్స్టాల్మెంట్ పే చేయాలనో ఏదైనా పాత బాకీ తీర్చాలనో ఒక విధంగా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదంటే అనుకోకుండా ఏదైనా స్థిరాస్తి కొనడం కానీ, మీ రక్త సంబంధికులకు అన్నదమ్ములకు సడన్గా ఆర్థిక పరంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఫైనాన్స్ సహాయం చేయవలసి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక లాభాధిపతిగా వ్యయ స్థానంలో ఉన్నప్పుడు వచ్చిన ఆదాయాన్ని వేరే విధంగా పెట్టుబడి పెట్టే ప్రయత్నం కూడా కొంతమంది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీకు ఏమైనా అవకాశం ఉంటే అది మీ యొక్క స్థాయిని బట్టి ఈ భూములు స్థిరాస్తులు వాటి మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది. సర్వసాధారణంగా ఈ మిథున రాశి వారికి ఈ ధన విషయంలో వాళ్ళు ఎంత కష్టపడినా కూడా ఏదో విధంగా సేవింగ్ చేసుకోలేకపోతుంటారు. వాళ్ళకి జీవితంలో కలిసి వచ్చేది ఏంటంటే వాళ్ళు సంపాదించిన ధనంలో అయిన భూమి కానీ ఇల్లు కానీ కొనుక్కుంటేనే చివరికి వారికి సహకరించడం జరుగుతుంది. ఒకరికి అప్పు ఇచ్చినా తిరిగి రాదు, ఒకరితో కలిసి వ్యాపారం చేసినా కలిసి రాదు, స్నేహితుల వల్ల మోసపోవడం జరుగుతుంటుంది. ఎప్పుడు స్నేహితులు మిమ్మల్ని సహాయం వాడికి వాళ్ళు లబ్ధి పొందడం తప్ప ఏ రోజు కూడా స్నేహితుల దగ్గర నుంచి మీకు సరైనటువంటి ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు ఏదైనా అవకాశం ఉంటే స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. ఇంకా ప్రధానంగా ఎప్పట్లాగే ఈ రాశి వారికి గురువు ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉంటూ రవి కూడా ఉండడం వలన ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ, మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ సహకారం కానీ, ప్రభుత్వ గుర్తింపు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవితో కలిసి ధనస్థానంలో ఉండడం వల్ల మీకు ఉద్యోగపరమైనటువంటి హోదా అంటే ఏదైనా ప్రమోషన్ రావడం కానీ, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కమ్ చేంజ్ రావడం కానీ, బట్ ఏదైనా అది మీకు ఇష్టపూర్వకంగా ఉంటుంది. దాని ద్వారా మీకు ఆదాయం కూడా పెరుగుతుంది. మీకు కొద్దిగా అధికార హోదా లాంటిది కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. అంటే రెండు శుభగ్రహాలు ధనస్థానంలో ఉన్నప్పుడు వాక్చాతుర్యం పెరుగుతుంది, కమాండింగ్గా ఉంటారు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం పెరుగుతూ ఉంటుంది, కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం కేతువుతో కలిసి సంచరించడం వలన ప్రేమికులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరన్నా మీరు ఇష్టపడి ఉంటే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ తప్పకపోవచ్చు. బట్ ఏదైనా నమ్మిన వారి ద్వారా కొంత మోసం జరిగే అవకాశం ఉంది. అంటే మగవాళ్ళకైతే అమ్మాయిల వల్ల, అమ్మాయిలకైతే అబ్బాయిల వల్ల ఈ నమ్మక ద్రోహం మోసం లాంటిది జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక డిసప్పాయింట్మెంట్ కానీ, ఏదైనా ఆరోగ్యపరంగా కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఎవరికైనా ధనం ఇచ్చి మోసపోవడం, ఇన్వెస్ట్ చేసి మోసపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మిథున రాశి వారు ఎప్పుడు కూడా ఆర్థిక విషయాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. బట్ ఇవన్నీ ఒక అయితే దశమ స్థానంలో శని భగవానుడి పైన దశమాధిపతి గురువు దృష్టి పడటం వల్ల ఉద్యోగపరంగా సడన్గా కొన్ని చేంజెస్, అభివృద్ధికరమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది. ఇది కొత్తగా ఉద్యోగంలో ఎంటర్ అవుదాం అన్న కూడా బాగుంటుంది. అలాగే ఏంటంటే కొంతవరకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి మారి కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా చాలా వరకు ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ శని గురుల ప్రభావంతో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం మారాలనే మీ ఆలోచన కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం. అంటే ప్రధానంగా ఈ గ్రహాలు రెండు కూడా ప్రస్తుతం ఈ గురువు
శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు, వాళ్ళు కట్టుకుని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు. ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో ఏదో గురువు ఉంటాడు. లేదు మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులకు సంబంధించిన దేవాలయం దర్శించి విధానంగా ఈ పాద పూజ వాళ్ళకి పూజ చేయించుకోవడం. ఇవన్నీ మనకు కాదు, చక్కగా గోశాలకు వెళ్ళటం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం. ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణమి రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. ప్రస్తుతం ఈ గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం, అంటే ప్రధానంగా ఈ గ్రహాలు 2 కూడా ప్రస్తుతం ఈ గురువు శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు, వాళ్ళు కట్టుకుని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు. ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో ఏదో గురువు ఉంటాడు. లేదు మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల
గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులు సంబంధించిన దేవాలయం దర్శించి విధ విధానంగా ఈ పాద పూజ వాళ్ళకి పూజ చేయించుకోవడం, ఇవన్నీ మనకు కాదు. చక్కగా గోశాలకు వెళ్ళటం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం, ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణమి రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్న, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.